కొత్త ప్రభుత్వం కొత్త రూపం. లూలు విషయం కూడా సేమ్ టు సేమ్. అక్కడ 13 ఎకరాలు ఇచ్చారు. ఏంటంట ఒక ఎంటర్టైన్మెంట్, అది పార్క్ మామూలే కదా, ప్రతి చోట మెట్రోస్లో ఉండేవే. అది తర్వాత జగన్ ప్రభుత్వం రద్దు చేసిన అది సరైన విషయమే. ఎందుకంటే అంత సెంట్రల్, అది పైగా కోస్టల్ రెగ్యులేటెడ్ జోన్, సిఆర్జెడ్, అది కోస్తా ప్రాంత నియంత్రణ జరగాల్సిన చోటు. మాల్ పెట్టడానికి అంత ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇచ్చారు. దాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు రాగానే దాన్ని పునరుద్ధరించి దాని విలువ కనీసం 2,000 కోట్లు ఉంటుంది. ఓకే, దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయని. ప్రముఖ హైదరాబాద్లో లూలు మాల్ ఉంది. ఎన్ని వేల మందికి? 15,000 మందికి ఉద్యోగాలు అసలు పడతారా అక్కడ అంతమంది? అక్కడ థియేటర్స్, అంతకుముందు కూడా ఒక మాల్ ఉంది, ఆ పేరు మారి వీళ్ళ మాల్ వచ్చింది. కొంత మేలు కొంత జరిగి ఉండొచ్చు. బీఆర్ఎస్ అధికారం దిగిపోయేటప్పుడు ఇది కొంచెం బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి లూలు మాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, విశృంఖలంగా ఇచ్చేసి పైగా 170 కోట్లు ప్రభుత్వ సబ్సిడీ కింద కొన్ని పనులు చేసి పెడతారట, స్థలం ఇవ్వడమే కాకుండా. ఇంత చేస్తే మాల్స్ ఇవన్నీ. కాబట్టి నాకు తెలిసి అక్కడ కమ్యూనిస్టులు, వైసీపీ అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది సరైన స్థలం. అలాగే ఈఎస్ శర్మ ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నాడు, ఎప్పుడు పర్యావరణ స్పృహ ఎక్కువ అంటే ఇది సరైనది కాదని ఆయన కూడా రాశాడు. కానీ ప్రభుత్వం ఆగుతుందని నేనేం అనుకోవట్లేదు. వాళ్ళకి ఎప్పటి నుంచో పాత బంధాలన్నీ మళ్ళీ పునరుద్ధరించుకునే ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడే మీకు రిషికొండ వస్తుంది.